హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చింటూ సుగుణమ్మ గురించి తెలుసుకుని రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి. మరి ప్రభావతి నిజం ఎలా తెలుసుకుంది, రాబోయే కథలో ఏం జరిగిపోతుంది అన్నది ఇప్పుడైతే తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరిగిపోతుంది అన్నది ముందుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక ప్రభావతి అయితే చాలా బాధపడుతూ కామాక్షి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికైతే తిరిగి రాదు. ఇక ఈలోగా సత్యం తనంతట తానే వస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ బాగా తాగి పోలీసులకి దొరికిపోతాడు మనోజ్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చి ఇక మనోజ్ జీవితం గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ ఉండగానే అసలు రోహిణి ఎక్కడికి వెళ్ళింది, రోహిణి కనుక తిరిగి వస్తే ఈ సమస్యలన్నీ తీరుతాయి, కానీ తనలో పూర్తి మార్పు రాకుండా ఇక్కడికి తిరిగి తీసుకొచ్చిన తను మళ్ళీ అదే విధంగా మోసం చేస్తుంది. తనలో పశ్చాత్తాపం అనేది కనిపిస్తేనే కదా ఈ ఇంటికి తిరిగి తీసుకురాగలము అని చెప్పేసి ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు. మీరు చెప్పింది కూడా నిజమే నాన్న, కానీ ఇక్కడ వీడి పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఏం కాదు, ఖచ్చితంగా మళ్ళీ రోహిణి తిరిగి వస్తుంది, కాకపోతే కొంత టైం ఇవ్వాలి, అసలు తను ఎక్కడుందో ముందు తెలుసుకోండి అని చెప్పేసి సత్యం అయితే బాలు మీనాలికి చెప్తాడు. సరే తెలుసుకుంటాం, తను ఎక్కడుందో తెలుసుకుంటాం, తను ఖచ్చితంగా విద్య దగ్గరే ఉంటుందని అనుకుంటున్నాము అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు బాలు. అయితే విద్యతో అయితే రోహిణి చెప్తుంది, ఎవరైనా వచ్చి నా గురించి అడిగితే నేను ఇక్కడికి రాలేదని చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటే ఇక్కడికి రాలేదు అంటే ఏంటి అర్థం? అదే ఇక్కడికి రాలేదు అంటే నేను బాధతో ఎటైనా వెళ్ళిపోయానని, నేనేమైపోయానని వాళ్ళు కంగారు పడతారు. అప్పుడు నా మీద ఉన్న ప్రేమ మనోజు బయట పెడతాడు. అప్పుడు నా కోసం వెతికితే నేను అప్పుడు కనిపిస్తాను. ఇక నన్ను ఎవరు ఏమీ అనకుండా తిరిగి ఇంటికి తీసుకువెళ్తారని చెప్పేసి రోహిణి ప్లాన్ అయితే చెప్తుంది. కానీ ఇదంతా కరెక్ట్ కాదేమో, మళ్ళీ వాళ్ళను బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? పైగా నీ గురించి వాళ్ళు రావడమే గ్రేటు, అలాంటిది మళ్ళీ నువ్వు ఇలా చేయడం లేదు. వాళ్ళు నా కోసం వెతుక్కున్నప్పుడే కదా వాళ్లకు నా విలువ తెలుస్తుంది అని చెప్పేసి రోహిణి అయితే ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంది. ఇక ఇదే విధంగా సాగుతూ ఉండగా రోహిణి విద్య దగ్గర లేదు అని చెప్పి విద్య చెప్పడం, బాలు మీనా ప్రస్తుతం రోహిణి ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్పేసి అయోమయం పరిస్థితిలో పడిపోతారు. విద్య దగ్గరే రోహిణి ఉంటుంది అనుకున్నాం, కానీ రోహిణి లేకపోవడం ఏంటి అని చెప్పేసి ఇక అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక రోహిణి ఎక్కడికి వెళ్ళినట్టు, రోహిణి బాధతో ఏమైనా చేసుకుందా అనే భయం కూడా వాళ్ళలో మొదలవుతుంది. కానీ ఇక్కడ మనోజ్ కానీ ప్రభావత్ కానీ రోహిణి మాట ఎత్తినా కూడా వాళ్ళు అసలు సహించడానికి సిద్ధంగా ఉండరు. మోసం చేసింది, నా భార్య మోసం చేసింది అని ఇక మనోజ్ అయితే తెగ బాధపడుతూ ఉంటాడు. ఇక ఈలోగానే నిన్ను ఒక చోటికి తీసుకువెళ్తాను ప్రభావతి వదిన అని కామాక్షి అంటూ ఉంటుంది. ఎక్కడికి తీసుకువెళ్తావు? నన్ను ఏ శ్మశానానికైనా తీసుకువెళ్తావా? అదేంటి వదిన అలా మాట్లాడతావు? నేను ఒక స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్తాను. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఇలా సమస్యలు ఉన్నాయంటే దానికి ఆయన ఏదైనా పరిష్కారం చెప్తాడేమో. అదే మన మనోజ్ జీవితం గురించి ఆయన మనకేదైనా పరిష్కారం ఇస్తారేమో అని చెప్పేసి అంటూ ఉండి, కానీ సరే అయితే నువ్వు చెప్తున్నావు కదా, వెళదాము, వెళ్ళి ఏదైనా పరిష్కారం తెచ్చుకుందాము. వాడి భవిష్యత్తు నా చేతులతోనే నాశనం చేసేసానని నాకు చాలా బాధగా ఉంది. వాడిని గొప్ప చదువులు చదివించాను, పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి, గొప్పవాడు కావాలి అనుకున్నాను. చివరికి బిజినెస్ మ్యాన్ని అంటూ ఇంట్లో వాళ్ళ డబ్బులతోనే బిజినెస్ పెట్టుకున్నాడు. ఆ తర్వాతైనా సంతోషంగా ఉంటాడు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ వాడి జీవితం అల్లకల్లోలం అయిపోయింది. వాడి భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక అలా ప్రభావతి అయితే ఇక కామాక్షి ప్రభావతి ఇద్దరు కూడా బయలుదేరుతారు. గుడికైతే వెళ్ళడానికి బయలుదేరేసరికి ఇక రోహిణి కనిపిస్తుంది. రోహిణిని పిలవపోయేసరికి రోహిణి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్లను పట్టించుకోకుండా వాళ్ళని చూసుకోదు రోహిణి అయితే. అలా చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. రోహిణిని ఎందుకు పిలుస్తున్నావు? దాన్ని చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది. నువ్వు రోహిణి అంటూ ఎందుకు అలా రమ్మని పిలుస్తున్నావు? లేదు, పాపం తను ఎంత ఫీల్ అవుతుందో అని చెప్పేసి. అవును, తను కనిపించడం లేదన్నారు కదా, తను ఇక్కడే ఉందేంటి? అంటే విద్య దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? అంటే రోహిణి ఇంకెక్కడుంటుంది?
రోహిణికి ఇంకెవరైనా అయిన వాళ్ళున్నారా అని అనుమానమైతే ప్రభావతిలో మొదలవుతుంది. సరే వదిన, పద వెళదాం, అసలు రోహిణి ఎక్కడుంటుందో తెలుసుకుందామని చెప్పేసి ప్రభావతి అలాగే కామాక్షి ఇద్దరు కూడా బయలుదేరుతారు. రోహిణి అయితే ఇక సుగుణమ్మ ఇంటికి వచ్చేస్తుంది. అదేంటి వదిన, ఎక్కడే ఉన్నారు? రోహిణికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా ఏంటి? ఏమో, నాకేం తెలుసు, అది ఇంకెన్ని రహస్యాలు దాచిపెట్టిందో ఇప్పుడు చూస్తే కదా మనకు తెలిసేది అని చెప్పేసి అనుకుంటూ ఇక మెల్లగా వెనకాలే వస్తారు ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా. అలా వచ్చేసరికి రోహిణి లోపలికి వెళ్ళేసరికి, అమ్మా, ఎందుకు నువ్వు పదే పదే నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. అది కాదు, నువ్వెక్కడో ఉండడమేంటి? నీ జీవితం ఏమైపోయిందో నాకు చాలా భయంగా ఉంది. ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అబద్ధాలు చెప్పకు, నిజం చెప్పి నీ కాపురాన్ని నిలబెట్టుకో అని. కనీసం అల్లుడు గారికి కూడా నిజం చెప్పలేకపోయావు. ఇప్పుడు నీ పరిస్థితి చూడు ఏమైందో. అల్లుడు గారికి నిజం చెప్పుంటే ఆయన ఖచ్చితంగా నిన్ను కాపాడేవారు. కానీ నువ్వు అల్లుడు గారి దగ్గర కూడా నిజం దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుగుణమ్మ. అమ్మ, చాలింకా, ఇంకా అందరూ నీతులు చెప్పి చెప్పి నాకు విసుగొచ్చేస్తుంది. నేనేం తప్పు చేయలేదు. నా కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇదంతా చేశాను. మా అత్తగారికి ఉన్న డబ్బు పిచ్చి కారణంగానే, డబ్బు ఉందని తండ్రి ఉన్నాడని లేని తండ్రిని ఉన్నట్టు, ఉన్న తల్లిని లేనట్టు చూపించాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ ప్రభావతి ఇక అలాగే కామాక్షి వినేస్తూ ఉంటారు. అంటే ఈ సుగుణమ్మ రోహిణి వాళ్ళమ్మ అని చెప్పేసి షాక్ అయిపోయి ఉండిపోతారు. ఈలోగా చింటూ అమ్మ అంటూ వస్తాడు రోహిణి దగ్గరికి. ఒక్కసారే ప్రభావతికి పెద్ద షాక్ ఎదురవుతుంది. అమ్మా, నువ్వు ఇక్కడే ఉంటావా ఇంకా అని చెప్పి అడుగుతూ ఉండగానే, నీకోసం ఇక్కడే ఉంటాను. ఏంటి ఇక్కడే ఉండేది? ఇక్కడే ఉండదు, మీ అమ్మ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి సుగుణమ్మ అంటూ ఉంటుంది. ఈలోగానే ప్రభావతికి ఇక మొత్తం నిజం అర్థమైపోతుంది. అమ్మాని ఎప్పుడైతే పిలిచాడో ప్రభావతి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటి వదిన ఇదంతా అనేసరికి ఇంకొక్కసారి లోపలికి వెళ్ళి ఏ అంటూ గట్టిగా అరుస్తూ, ఎందుకే ఇంత మోసం చేశావు? డబ్బు లేని అమ్మాయివే కాదు, రెండో పిల్లమ్మాయివి, పైగా నీకు బోనస్గా ఒక కొడుకు కూడా ఉన్నాడా అని చెప్పేసి అంటూ ఉండగా, అమ్మ అది కదమ్మా అని చెప్పేసి సుగుణమ్మ ఎదురుకొచ్చి మాట్లాడబోతూ ఉండగా ఏ అంటూ గట్టిగా అరుస్తూ సుగుణమ్మ వైపు వేలు చూపించి, మీరు మోసగాళ్ళు, మీకు మాట్లాడే అధికారమే లేదు, దీన్ని ఇక ఇలా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి రోహిణిని అరెస్టు చేయిస్తాను అంటూ ఇక ఊహించని షాక్ అయితే ఇస్తుంది ప్రభావతి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. మరో నిజాన్ని ఇక ప్రభావతి తెలుసుకోబోతుంది. ఇలా జరగాలి, రోహిణి గురించి పూర్తి నిజాలు ప్రభావతి తెలుసుకోవాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరందరూ అభిమానించే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.